యారుగుట్ట మండలం పెద్దకందుకూరు ప్రీమియర్ కంపెనీలో ఇటీవల వరుస సంఘటనలు కొద్దిగా జరగడం అనేది కొద్దిగా విషాదకరం అని చెప్పుకోవచ్చు. ఈ రోజున కూడా ఒక సంఘటనలో మరి ఒక కార్మికుడు మరి తీవ్రంగా గాయపడి మృతి చెందినటువంటి విషయం జరిగింది. అసలు ఎందుకు ఈ కంపెనీలో ఈ విధంగా జరుగుతుంది అనే అంశాన్ని మనం ఇప్పుడు ప్రీమియర్ కంపెనీ ఆపరేషన్స్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఇటీవల కాలంలో కంపెనీలో కొద్దిగా కొన్ని విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటారు ఇవి? అంటే ఇందులో మానవ తప్పిదం ఉందా, లేకుంటే కంపెనీ నుంచి ఏమన్నా మరి సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం లేదా అనేది? ఒకటండి, ఈరోజు ఉదయం కూడా జరిగింది దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన ఉత్పత్తి విభాగంలో కానీ ప్రొడక్షన్ ఏరియాలో కానీ ప్రాసెస్ జరుగుతున్న ఏరియాలో జరగలేదండి. ఏదైతే ఈ కార్మికుడు మార్నింగ్ జరిగిన ప్రదేశము, ఆయా బిల్డింగ్లో ప్రొడక్షన్ మేము దాదాపు 20 రోజుల నుంచి ఎటువంటి ఉత్పత్తి జరగట్లేదు. బట్ ఈ కార్మికుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక డిజాల్వర్ అనేది ఉంది, రియాక్టర్ మామూలుగా ఆయిల్స్ డిజాల్వరు, దాని స్టీమ్ లైను ఇంప్రాపర్గా, అంటే స్టీము ముందు కండెన్సేట్ తీసేసి ఆ తర్వాత లో ప్రెషర్లో స్టీమ్ ఇవ్వాలి జాకెట్కి. మరి ఏ విధంగా ఓపెన్ చేశాడో తెలియదు, కానీ ఆ స్టీమ్ వాల్వ్ ఓపెన్ చేస్తున్న సమయంలో ఆ స్టీమ్ ప్రెషర్కి ఒక చోట వీక్ పాయింట్ బస్ట్ అయ్యి అతని నుదుటికి తీవ్రమైన గాయం తగిలింది. ఆ నుదుటికి తగలటం వల్ల అతను హెడ్ ఇంజరీ తోటి జరిగింది సంఘటన. ఎటువంటి చోట ఏమీ కాలేదు. బట్ ముందుగానే ఇటువంటి అంశాలలో స్పష్టమైనటువంటి సూచనలు కానీ శిక్షణ కానీ ఇవ్వడం జరుగుతుందా సార్? ఉంటుందండి. ఎందుకంటే ఆ కార్మికుడు గత 25 సంవత్సరాల నుంచి అదే ఏరియాలో పనిచేస్తున్నాడు. వెల్ నోన్, ప్రాసెస్ మీద ప్రొడక్షన్ మీద అతనికి మంచి అవగాహన ఉంది. బట్ ఈరోజు 20 రోజుల నుంచి నేను ఉత్పత్తి లేకపోవటం వల్ల అతన్ని వేరే విభాగంలో నామినేట్ చేశారు. ఆ విభాగం నుంచి అతను వెళ్ళి ఆ ఆయిల్స్ను డిజాల్వ్ చేయాలనుకున్న ఏమో స్టీమ్ వాల్వ్ ఓపెన్ చేసేటప్పుడు సరైన విధంగా ఓపెన్ చేసాడా లేదా ఏంటి అనేది కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయాలి. స్టీమ్ లైన్ బరస్ట్ అవ్వటం వల్ల జరిగింది. ఎటువంటి ప్రొడక్షన్ ప్రాసెస్ ఏరియాలో ఇటువంటి సంఘటన ఇదే దురదృష్టకరం. ఎందుకు జరిగింది అనేది కూడా, అంటే ముందుగానే వీటి మీద పర్యవేక్షణ అధికారి ఉంటారు కదా సార్, అంటే ముందుగానే ఇటువంటి ఏమైనా జరుగుతాయి, కొద్దిగా ఇబ్బంది ఉంటుందని మనకి ఏమైనా తెలిసే అవకాశం లేదంటారా? అంటే ఒకటండి, ఏదైనా నడవని బిల్డింగ్లో మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు అది ఆఫీసర్ల సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కానీ, సపోజ్ ఒక 20 రోజులు ఒక బిల్డింగ్ నడవలేదు, మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలి అంటే దేర్ ఈజ్ ఎస్ఓపి, అంటే ఆ బిల్డింగ్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఎవరు ప్రాథమికంగా చూడాలి, ఇవన్నీ ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ బిల్డింగ్ ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తాం అనమాట. మరి ఈ విషయంలో అతను ఎందుకు వెళ్ళాడు అనేది కొంచెం మిగతా కార్మికులను అడిగి మేము అవగాహన తెచ్చుకోవాలి. అంటే అతను ఎందుకు వెళ్ళాడు అనేది మేము తెలుసుకోవాలని అంటున్నారు. అంటే ఉన్నతాధికారుల పర్మిషన్ లేకుండానే అట్లా వెళ్ళే అవకాశం ఏమన్నా ఉంటుంది? అంటే అతను పనిచేస్తున్నది బిల్డింగ్ నియర్ బై బిల్డింగ్. ఇప్పుడు అతను నేను గత 20 సంవత్సరాలుగా అదే ఏరియాలో పనిచేస్తున్నాడు కాబట్టి కొంతమంది ఓన్గా ఇక వెళ్ళి, ఇప్పుడు అతను ప్రొడక్షన్ రియాక్టర్స్ దగ్గరికి కానీ ప్రొడక్షన్ ఏరియాలోకి వెళ్ళలేదండి. అవుట్ సైడ్ యూటిలిటీస్ అంటారు వీటిని, ఆ ఏరియాలోకి వెళ్ళి స్టీమ్ ఇప్పదీశాడు, స్టీమ్ వాల్వ్. అసలు ఎందుకు వెళ్ళాడు, ఎందుకు ఇప్పదీశాడు అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. బట్ జరగరానిది అయితే జరిగింది. మీరు ఇంతకుముందు అన్నారు ఒక మాట, తరచూ ప్రమాదాలు అనేసి. ఓకే, జనవరిలో జరిగింది. అంటే సార్ నేను అదే అడుగుతున్నా, గత కొన్ని నెలలుగా ఇటు పెద్దకందుకూరు ప్రీమియర్ కంపెనీలో కానీ కాటపల్లిలో కానీ వరుస సంఘటనలు జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఈ సంఘటనలు జరుగుతున్నాయి అని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటి అండి, మీరు అన్నట్టు గత జనవరిలో ఇక్కడ జరిగింది, ఏప్రిల్లో కాటేపల్లిలో జరిగింది. రెండు చాలా దురదృష్టకరమైన సంఘటనలే. ఈ రెండిటి మీద మేము ఇంటర్నల్గా ఇన్వెస్టిగేట్ చేసుకున్నాము. మా ఆఫీసర్స్, మా ఉన్నతాధికారులే కాకుండా రిటైర్డ్ అదర్ డిపార్ట్మెంట్స్ పీపుల్ని, అంటే అది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన ఉన్నతాధికారులు, ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన ఉన్నతాధికారులతోటి ఒక కమిటీ వేసి వాళ్ళ సూచనలకు అనుగుణంగా మన ఏదైతే జరిగిందో ఆ ఏరియా కానీ ఇంకొకటి కానీ దానికి అనుగుణంగా మేము ఇంప్రూవ్మెంట్స్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే మాదే నైతిక బాధ్యత ఉంటుంది ఒక ఫ్యాక్టరీ నడిపేటప్పుడు. కానీ మా దురదృష్టవశాత్తు ఈరోజు జరిగిన దానికి ఒక
మళ్ళీ దాన్ని వీళ్ళు అనాథరు ఇప్పుడు ఆ బిల్డింగ్కి ఎందుకు వెళ్ళాడు ఏంటి ఆ ఏరియాకి కూడా విల్ డెఫినెట్లీ వీళ్ళు అంటే సార్ ఇప్పుడు కంపెనీని ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కార్మికులు పనిచేయాల్సి ఉంటుంది. ప్రాణం ఒకసారి పోతే తిరిగి రాదు అనేది ఉంటుంది. అయితే అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నామని మీరు చెప్పినప్పటికీ కూడా మీ కంపెనీ మీద ఒక విమర్శ ఏముందంటే సరి అయినటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం లేదు అనేటటువంటి ఒక విమర్శ ఉంది. దీనికి మీరేమంటారు? ఒకటండి, ఈరోజు సరే మాకు దురదృష్టకరమైన సంఘటనలు 2 జరిగాయి. ఈరోజు ఓవరాల్గా మా ఫ్యాక్టరీ ఎక్స్పీరియన్స్ చూస్తే దాదాపు 35 ఏళ్ల నుంచి ఈ మధ్యనే మా కార్మికులు కూడా 58 ఏళ్ళకి రిటైర్ అవుతున్నారు. అంటే ఇక్కడే జర్నీ స్టార్ట్ చేసి 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఇక్కడ జాయిన్ అయిన ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు రిటైర్ అవుతున్నారు. బట్ ఎనీహౌ గత 6 నెలల్లో జరిగిన సంఘటనలు మా మీద కొంత నైతిక బాధ్యతను పెంచుతున్నాయి. మా దగ్గర ఏదైతే లోపాలు ఉన్నాయో డెఫినెట్గా కార్మికుల సహకారంతో, ఎందుకంటే కార్మికులు 8 గంటలు వాళ్ళు మాకు ముఖ్యం. 8 గంటలు యంత్రాలతోటి పనిచేసేవాళ్ళు ఏరియాలో ఫస్ట్ ఐ కాంటాక్ట్ కార్మికులే. వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఇతర అధికారులతోటి కూడా డెఫినెట్గా మేము మళ్ళీ జరగకుండా ఉండాలనేదే మా ప్రయత్నం. సార్, ప్రధానంగా ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు? మీరు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? అదేనండి, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు నేను ఏదైతే ఎక్స్ప్లోజివ్ సంబంధించి ప్రాసెస్కి సంబంధించింది ఆల్రెడీ బయట ఉన్న రిటైర్డ్ అయిన ఉన్నతాధికారులతోటి ఒక రిపోర్ట్ తీసుకున్నాము. ఆ రిపోర్టుకు అనుగుణంగా కార్మికుల సహకారంతో మార్పులు అనేవి తీసుకొస్తున్నాము. ఈరోజు జరిగిన సంఘటనని దీన్ని వేరే కోణంలో చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఏ విధంగా అడ్రస్ చేయాలి అనే దాన్ని కూడా మేము చూసుకొని మళ్ళీ ఈ ఏరియాలో కూడా చర్యలు తీసుకుంటాం. అంటే కంపెనీలో పనిచేసే కార్మికులకు ఈ విధంగా తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. వారి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా కొంత ఆందోళన చెందే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి సమయంలో వారికి ఎలాంటి భరోసా కల్పించే అవకాశం ఉంది మీరు? ఒకటండి, భరోసా అనేది నైతికంగా మోటివేషన్గా ఎంప్లాయీస్ ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళకి ధైర్యము, మోటివేషన్ కల్పించాల్సిన బాధ్యత మాదే. ఇందాక కూడా మీకు చెప్పాను, నేను 8 గంటలు పనిచేసేది కార్మికుడు. ఆ కార్మికుడికి పనిచేసే చోట ధైర్యం కల్పించడం అనేది మా బాధ్యత. ఎందుకంటే ఆ కార్మికుడు ఏ ప్రమాదాన్ని ఎరుక్కున్నా కానీ అది మోరల్గా మాకు కూడా నష్టమే చేస్తుంది. ఈరోజు 35 సంవత్సరాల ఫ్యాక్టరీలో ఈ ప్రమాదాలు అనేది మాకే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. డెఫినెట్గా మీడియా సూచనలు, వివిధ పార్టీ పెద్దల సూచనలు అన్నీ కూడా తీసుకొని మా కార్మిక సంఘాల సహకారంతో కూడా డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొస్తాము. మళ్ళీ ఎటువంటి సంఘటన జరగకూడదని మనసా వాచ క్రియ కోరుకుంటున్నాను. ఇది ఆపరేషన్స్ డైరెక్టర్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ డైరెక్టర్ ఆపరేషన్స్ దుర్గాప్రసాద్ గారు చెప్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరగడం బాధాకరం. ఇటువంటి సంఘటనలు జరగడానికి ఎందుకు అనేది ఒక నిపుణుల కమిటీ వేసి వారి సలహాలు, సూచనలు, పెద్దలందరూ సలహాలు, సూచనలు తీసుకొని మున్ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ప్రమాదాల బారిన పడినటువంటి కార్మికుల కుటుంబాలకు, బంధువులకు కూడా మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి దుర్గాప్రసాద్ గారు చెప్తున్నారు. Like and subscribe.